సో ఈ ప్యాటర్న్లో కూడా జరుగుతుంది. అటువంటిది ఇప్పుడు చూద్దాం. రైట్, సంజీవ్ కెన్ బిల్డ్ ఎ వాల్. సంజీవ్ వచ్చేసి ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. ప్రవీణ్ వచ్చేసి డెమాలిష్ చేస్తాడు. డెమాలిష్ మీన్స్ ఇట్స్ ఎ నెగటివ్ వర్క్. డెమాలిష్ చేస్తాడు 30 డేస్లో. ఇఫ్ ద వర్క్ ఆల్టర్నేటివ్లీ, అంటే ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ సంజీవ్ చేస్తాడు, దాని తర్వాత ప్రవీణ్, మళ్ళీ సంజీవ్ ప్రవీణ్. సో ఫస్ట్ సంజీవ్, దాని తర్వాత ప్రవీణ్, దాని తర్వాత మళ్ళీ సంజీవ్, మళ్ళీ ప్రవీణ్, దాని తర్వాత మళ్ళీ సంజీవ్, తర్వాత మళ్ళీ ప్రవీణ్. సో ఇలా వీళ్ళు సైకిల్ ప్రాసెస్లో ఒకరి తర్వాత ఒకరు సైకిల్ ప్రాసెస్లో ఇలా కంప్లీట్ చేస్తే ఎలా అవుతుంది అని తెలుసుకునేది ఈ క్వశ్చన్ అనమాట. సో నౌ ఇది ఎలా చేద్దాం అంటే 20 and 30 LCM is 60. 20 3 times, 30 2 times. ఇది నెగిటివ్ వర్క్ తీసుకుంటే 1. సో 1 రోజు 2 రోజులకి ఒక పని మాత్రమే చేయగలుగుతారు. ఎందుకు? మొదటి డే ఇక్కడ డేస్ కాబట్టి మొదటి రోజు 3 పనులు చేస్తే సంజీవ్, రెండవ రోజు 2 పనులు డెమాలిష్ చేస్తాడు ప్రవీణ్. సో ఇలా సైకిల్ ప్రాసెస్లో అంటే మొదటి 2 రోజులు కలిపి ఒక పనే చేయగలుగుతాడు. చేయాల్సింది 60 పనులు. వెయిట్ 67 వర్క్స్లో బ్యాలెన్స్ 3 ఉంటాయి చివరి వర్క్స్. వెన్ దే ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్, ఇద్దరు మనుషులు ఇన్వాల్వ్ అవుతూ ఉంటే బికాస్ హిస్ ఎఫిషియన్సీ ఈజ్ మోర్. సైకిల్ స్టార్ట్ కాక ముందే తన్ని స్టాప్ చేస్తాం. సో 57 + 3 అంటే మనకు 60 వర్క్స్ కంప్లీట్ అయినట్టు. రైట్, సో 60లో 57 వర్క్స్, దాని తర్వాత 3 వర్క్స్ ఉంటాయి. ఈ 57 వర్క్స్ కంప్లీట్ చేసేదానికి 57 2 days జరుగుతుంది. 57 into 2 days జరుగుతుంది. సో హియర్ 57 into 2 days జరుగుతుంది. అండ్ ద బ్యాలెన్స్ 3కి ఇద్దరు వ్యక్తులు అవసరం లేదు. బికాస్ one fellow is working, the other fellow is not working because he is demolishing the work. సో అతను రాకముందే వర్క్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దట్ 3 విల్ బి కంప్లీటెడ్ ఇన్ 1 day. 1 dayలో మాత్రమే జరుగుతుంది. 57 into 2 is 114 plus 1 equals to 115. So answer here is 115 days. You are right. So 115. Is this clear to everyone? సంజీవ్ స్టార్ట్ చేస్తాడా, ప్రవీణ్ స్టార్ట్ చేస్తాడా? సంజీవ్ చేసే ఎబిలిటీ ఎంత ఉంది? 3 పనులా లేకుంటే 2? 3 వర్క్స్. 3 చేస్తాడు. ఆ 3ని తీసేస్తాం ఫస్ట్. అదే 3 ఇది. ఉన్న 60 సైకిల్ని నేను కంబైన్ చేస్తే నాకేమొస్తుందంటే డెమాలిష్ అయిపోతుంది కదా. సో చివరి 1 day తీసేస్తున్నా, అంటే చివరి 1 day వర్క్ తీసేస్తున్నా. సో ఆ 3 days అంటే 1 day వర్క్ 3 units ఆఫ్ వర్క్ తీసేసానుకో, నాకు బ్యాలెన్స్ 57. ఈ 57 కోసం ఇద్దరూ కష్టపడతారు. బికాస్ నేను ప్రవీణ్ని ఆపలేను. ప్రతి సైకిల్లో ప్రవీణ్ ఇన్వాల్వ్ అవుతాడు. ఫస్ట్ సైకిల్లో సంజీవ్తో పాటు ప్రవీణ్ ఇన్వాల్వ్ అవుతాడు. సెకండ్ సైకిల్లో సంజీవ్తో పాటు ప్రవీణ్ ఇన్వాల్వ్ అవుతాడు. థర్డ్ సైకిల్లో కూడా సంజీవ్తో పాటు ప్రవీణ్ ఇన్వాల్వ్ అవుతాడు. అట్లా ప్రతిసారి కూడా ఇన్వాల్వ్ అవుతాడు. బట్ లాస్ట్ కేసులో నాకు ప్రవీణ్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, సంజీవ్తో పని అయిపోతుంది. బికాస్ నేను ఇనిషియేట్ చేసింది డెమాలిష్ అయ్యే అతను కాదు, నాకు వర్క్ చేసే అతను. సో డెమాలిష్ చేయాల్సిన అవసరం లేదు, వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సపోజ్ ఇతను ప్రవీణ్ అనే అతను ముందుండి సంజీవ్ అనే అతను తర్వాత ఉన్నాడు అనుకో, సో నాకు ఛాన్స్ లేదు. అప్పుడు డెమాలిష్ అయిపోతుంది తను ఫినిష్ చేసిన తర్వాత. ఓకే, అప్పుడు కన్సిడరేషన్స్ వేరుగా తీసుకుంటాం. సో ఆర్ యూ క్లియర్? ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. సో సూపర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకోటి కూడా చూద్దాం. సో 1 day వర్క్ ఆఫ్ సంజీవ్ ఈజ్ 1/20 అండ్ 1 day వర్క్ ఆఫ్ ప్రవీణ్ ఈజ్ 1/30. ఇది జరిగేది. అయితే 2 days వర్క్ ఎంత అవుతుంది అంటే, 2 days వర్క్ ఎంత అవుతుంది అంటే జస్ట్
20 and 60. I need to add 1/20 ప్లస్ అని చేయాలి ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్. బట్ ఇక్కడ నెగటివ్ కాబట్టి నేనేం చేయాల్సి వస్తుంది, 1/20 మైనస్ 1/30 చేయాల్సి వస్తుంది. 20 and 30 LCM is 60, రైట్? 60. 20 3 times and 30 2 times. సో రేషియో తీసుకున్న 5. సో ఇట్స్ 1/30 and 60 మైనస్ ఇది. సో 60, 30, 20 is 3 times, 3 minus 2. సో ఇట్స్ 1/60. సో నాకు 2 daysకి ఎంత వర్క్ చేస్తాను అంటే వాళ్ళిద్దరు కలిపి ఎంత వర్క్ చేస్తారు అంటే 1/60th పార్ట్ అయితే చేస్తారు. బట్ ఎబిలిటీ ఉన్న సంజీవ్కి ఎబిలిటీ ఉంది కాబట్టి తను వర్క్ చేయగలుగుతాడు 1/20th పార్ట్ కాబట్టి. సో తను ఎంతైతే వర్క్ చేయగలుగుతాడో ఆ వర్క్ని తీసేసి బ్యాలెన్స్ వర్క్ని అంతా ఫినిష్ చేసేదానికి ప్రయత్నిస్తాం. ఇలా చేయాలంటే సో టోటల్ యూనిట్స్ వచ్చేసి 1 వర్క్ ఉంటే ఇక్కడ 1 అనే పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ 60 అని తీసుకున్నాం. అదొక్కటే డిఫరెన్స్. 1 అనేది ఒక వర్క్ అయితే దాంట్లో 1/60 అనేది కొన్ని రోజులు వీళ్ళు వర్క్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయ్యేది 1/20. సో ఫస్ట్ సైకిల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు చేసినప్పటికీ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. ఎలా? సో x/60. x ఈజ్ నెంబర్ ఆఫ్ డేస్. ఫస్ట్ డే చేస్తే 1/60. 2 days చేస్తే దీనికి 1/60 వస్తుంది. 4 days చేస్తే మీకు 2/60 అవుతుంది. సో ఇలా డేస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్న కొద్దీ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్, రైట్? సో ఎక్స్ ప్లేస్లో ఏం రావాలి? ఎక్స్ ప్లేస్లో డేస్ అనేవి రావాలి. సో 2 days అంటే అక్కడ 2 into సో ఈవెన్ నంబర్ రావాల్సి వస్తుంది. 2 days, 4 days, 6 days ఇలా తీసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ ఏ నంబర్. సో బ్యాలెన్స్ వర్క్ వచ్చేసి సంజీవ్ అతను చేస్తాడు. ఆ సంజీవ్ను మనము 1 dayలో చేసేస్తాడు కాబట్టి ఇక్కడున్న 114 days ప్లస్ 1 day యాడ్ చేస్తే యూ విల్ గెట్ యువర్ లాజిక్. సో బేస్డ్ ఆన్ దిస్ ఇది టైమ్ అండ్ వర్క్ యొక్క మ్యాథమెటికల్గా చేయాల్సిన మెథడ్. బట్ దిస్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ అస్. ఇది ఎందుకు ఈజీ అవుతుందంటే ఇతని వర్క్ మాత్రమే తీసేస్తాం, బ్యాలెన్స్ను ఇద్దరు చేసేస్తాం. ద సేమ్ లాజిక్ ఈజ్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ అ ఫ్యూ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్లో ఎట్లా అంటే మంకీ జంపింగ్ అయినా సరే, డిగ్గింగ్ ఇంటూ డీప్ అయినా సరే, సో స్పైడర్ క్లైంబింగ్ ద వాల్ అయినా సరే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎలా అక్కడ లాజిక్ ఎలా ఉంటుందంటే ఇఫ్ మంకీ ఈజ్ జంపింగ్ 3 feet అండ్ స్లైడింగ్ డౌన్ 2 feet. సో ఫస్ట్ సెకండ్లో 3 జంప్స్ చేస్తుంది, నెక్స్ట్ సెకండ్లో 2 feet డ్రాప్ అవుతుంది. ఇలాంటివి 60 units అంటే 60 feet ఉన్న డిస్టెన్స్, 60 feet ఉన్న ఒక పోల్ని పైకి క్లైమ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సో అక్కడ ఎవ్రీ 2 secondsకి 1 feet మాత్రమే వెళ్ళగలదు. ఆ మంకీ స్లైడింగ్ లాజికే ఇక్కడ కూడా ఉంటుంది సేమ్. అలాంటి ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా అలానే ఆలోచించాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ క్లియర్ అబౌట్ దట్ ఎగ్జాంపుల్, please type V in the comment box. Good, very good. So moving to the next question. Yeah, A and B together can do a job in 12 days. B alone can finish in 28 days. In how many days A alone can finish? So A alone తెలియదు, B alone తెలుసు 28 days. A and B తెలుసు, it's 12 days. Okay, what is LCM of 28 and 12? Yes, 84. Yes, Sadiq, Shiva. And 28 how many times? 84. 28 how many times? 3 times. So 3 is here. And 12 how many times? 84. 7 times. సో ఇక్కడున్న వర్క్ 3కి యాడ్ చేస్తే నాకు 4 వస్తుంది.
ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది అనే విషయం 4 + 3 చేస్తే నాకు వాల్యూ వస్తుంది. ఈ 4 ఇక్కడ ఉంటే మళ్ళీ డివైడ్ చేస్తే చాలు. సో 84 divided by 4. 84 divided by 4 will be the answer. So answer is 21 days. Very good, Mahbub Basha. 21 days. Or else మీరు ఫార్ములా యూస్ చేస్తున్నారు అనుకోండి. సో 12 into 28 divided by 28 minus 12. 28 minus 12. So it's a 16. So if you do this, again you will get your answer. Right? So ఇది ఇంప్లిమెంట్ చేయాలి నేను అన్న లాజిక్ అయితే మీకు తెలియాలి. సో దిస్ ఈజ్ xy by y minus x. రైట్? సో ఆ పాయింట్ అనేది మీకు తెలియాలి. అది తెలుసు, ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయాలి అని తెలిసిందనుకోండి, దిస్ ఈజ్ గుడ్. లేదు కాన్సెప్ట్ ఊరికే నంబర్లు, ఇది మీకు అర్థం కావాలి కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఏ, ఐఎమ్ రైటింగ్ బి అండ్ ఐఎమ్ రైటింగ్ a + b అండ్ ఐఎమ్ రైటింగ్ 28 and 12 సో దట్ ఇది ఒక స్ట్రక్చర్లో ఉంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం మీరు రాసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అని చెప్పేదానికోసం మాత్రమే నేను రాస్తున్నా. ఇఫ్ నాట్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు, ఇఫ్ యు ఆర్ బియాండ్ ద స్టెప్స్, ఇఫ్ యు ఆర్ బియాండ్ ద లాజిక్, ఇఫ్ యు ఆర్ బియాండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్, దెన్ if everything is there in your mind, you can write, you can analyze. అంటే 28 ఉంది, 12 ఉంది, LCM 84 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3ని 7లో తీసేస్తే నాకు 4 వస్తుంది, by 4 అంటే 21. ఆన్సర్ కెన్ బి డన్ 21 days అని డైరెక్ట్గా చెప్పచ్చు. రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, వెరీ గుడ్. మూవింగ్ టు ద నెక్స్ట్. ఓకే, ఏ కెన్ డూ, దిస్ ఈస్ క్వైట్ ఎ లిటిల్ ఇంట్రెస్టింగ్. A can do 3/4 part of a work in 12 days. A వచ్చేసి 3/4 part of work వచ్చేసి 12 daysలో కంప్లీట్ చేశాడు. అండ్ ఇన్ హౌ మెనీ డేస్ 1/8 part of a work, 1/8 part of a work కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. ఇఫ్ క్వశ్చన్ క్లియర్, టైప్ CLR in the comment box. ఇఫ్ క్వశ్చన్ క్లియర్, టైప్ CLR in the comment box. 3/4 part of a work in 12 days జరిగితే 1/8 part of వర్క్ ఎప్పుడు చేస్తారు అన్నది క్వశ్చన్. రైట్? ఓకే, సో ఇది ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఎనీ ఐడియా? ఐ థింక్ ఎవరో ఆన్సర్ కూడా చెప్పారనుకుంటా. ఎలా చేద్దాం? వెరీ వెరీ సింపుల్. 3/4. యా, 4 parts is 16. దట్స్ ఇట్. వెరీ గుడ్. 16/8 చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సూపర్. రైట్? 3/4 వర్క్ వచ్చేసి 12 days, అంటే 3/4 వంతు, దట్ ఈస్ 75% ఆఫ్ ఇట్. అంటే 3/4 పార్ట్ ఈస్, సో 3/4 పార్ట్ ఈస్ 12. అంటే 3/4 వంతు 12 అయిపోతే 4 parts ఎంత? 3 chocolates. వెరీ సింపుల్. 3 chocolates 12. 3 chocolates 12 rupees. 4 chocolates ఎంత? 16 rupees. సో 16 days అయిపోతుంది. కంప్లీట్ వర్క్, టోటల్ వర్క్ కంప్లీట్ చేసేదానికి 16 days పడుతుంది. బై 8th part ఎంత అంటే బై 8 వేస్తే 2 days అని తెలుస్తుంది. బై 8 2 days. సో ఈ లాజిక్ లేకుండా కూడా చేయొచ్చు. క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. 1/8 into 12 whole divided by 3/4. So 4 1s, 4 2s, 2 1s, 2 6, 3 1s, 3 2s are. సో ఆన్సర్ ఓవర్. లేదా మీరు ఇలా క్యాన్సిల్ చేసినా కూడా అవుతుంది. 3/4 ఈజ్ 12 days అండ్ 1/8 ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎలా క్యాన్సిల్? సో 3 1s 3 4 టైమ్, 4 4s are 16, లేదా 4 4s are 16. సో 1 is 16 days. So 16/8 equals to again 2 days. So in any way you will get your answers. I hope you understood. Moving to the next. A can finish a work in 18 days. B can do it the same work in half the time. So half the time in the sense 9 days. Then working together, what part of the work, same work, can be finished in a day? ఒక రోజులో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నది ఆన్సర్, అన్నది క్వశ్చన్. రైట్? సో నో పార్ట్ చెప్పాలి, నాట్ ద 3. 3 ఈజ్ అ నంబర్. 3 ఏం చెప్పావు నువ్వు?
ఎప్పుడైనా సరే డబ్ల్యూ అనేది 1 అనేది తీసుకోవాలి, అలా చెప్పాలి. నువ్వు 3 అని చెప్తే అది ఆన్సర్లో ఉండదు శివ. అది వేరే ప్రాబ్లమ్స్ చేసేదానికి 3 హెల్ప్ అవుతుంది, అంతేకాని డైరెక్ట్గా 3 అనే వర్క్ చేస్తారు అంటే వర్క్ను నువ్వు ఎల్సిఎం కనుక్కున్న విషయం ఎగ్జామినర్కి తెలియదు. ఎల్సిఎం మెథడ్ ఈజ్ జస్ట్ మన కన్వీనియన్స్ కోసం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి కన్వీనియన్స్ కోసం. రైట్, ఓకే. 8, 18 and 9. LCM is 18 itself. 18 1 time, 9 2 time. ఇద్దరు వర్క్ చేసే వాళ్ళే. సో 3 అంటే 1 డే వర్క్ ఎంత అంటే ఇట్స్ 3/18. ఎన్ని డేస్కి వర్క్ కంప్లీట్ అవుతుందంటే 18/3. ఎన్ని డేస్కి వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే 18/3, A + B. రైట్. సో అదర్ దాన్ దిస్ ఇంకా ఏమన్నా లాజిక్ ఉందా అంటే ఎస్, బికాస్ ఏ 18 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది, బి హాఫ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది, సగం రోజుల్లో కంప్లీట్ చేస్తుంది. హాఫ్ డేస్లో 18లో హాఫ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అన్న విషయం ఎప్పుడైతే తెలిస్తే, బికాస్ దానికంటే ఇది హాఫ్ కాబట్టి ఆల్వేస్ అండ్ ఆల్వేస్ 3 by ఇంకొకటి ఆల్వేస్ అండ్ ఆల్వేస్ 1 ఈజ్ డబుల్ ద అదర్ అన్నప్పుడు ఆల్వేస్ 3 by 1 డే వర్క్ అన్నప్పుడు 3 by ద మ్యాక్సిమం నంబర్ 18 18/2 విచ్ వన్ ఈజ్ మ్యాక్సిమం 18. సో ఇట్స్ 1/6. ఆన్సర్ ఈస్ 1/6. మేము ఇంకో ఎగ్జాంపుల్, ఇంకో నంబర్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేసి నాకు చెప్పండి, సో దట్ మీరు అర్థం చేసుకున్నారని నాకు అర్థమవుతుంది. రైట్. సో ఏ కెన్ కంప్లీట్ ఇన్ 30 days. ఏ 30 daysలో, బి వచ్చేసి 15 daysలో. 1 డే వర్క్ ఎంత? ఎంత వర్క్ కంప్లీట్ అయినట్లు? కమాన్, అన్మ్యూట్ అండ్ ఆన్సర్. 1/10. ఎక్సలెంట్. సో ఇట్స్, నేను ఆల్వేస్ చెప్పా, ఇఫ్ 1 ఈజ్ డబల్ ద అదర్ ఇట్స్ 3 by. డైరెక్ట్లీ ఇట్స్ 3 by. మ్యాక్సిమం నెంబర్ 30. సో 1/10th పార్ట్. ఈ లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేసి మీరు కనుక్కుంటే మీకు వచ్చేది అదే. ఓకే, ఇఫ్ యు ఆర్ క్లియర్ టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. ఎస్. సో నియర్లీ 165 videos are there at present in a store, and this will help you to solve banks. You will get in banks, SET, SSC, police, CRT, CAT, MAT, ISET and all competitive exams. It helps you a lot.